హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక పోర్టబుల్ పిండి మిల్లు చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నేను చాలా ఏళ్ళ బట్టి వాడుతున్నాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి కొద్దిగా క్వాంటిటీ చేసుకోవాలన్నా, కొద్దిగా ఒక 2 kgs 3 kgs వరకు క్వాంటిటీ చేసుకోవాలన్నా మనకి ఇంట్లోనే ఆరామ్సే చేసుకోవచ్చు. సో దాని మీద ఒక వీడియో తీయాలనిపించింది, దాన్ని మీతో షేర్ చేసుకోవాలని కూడా అనిపించింది. సో అది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన పిండి మిల్లు. చాలా చిన్నది ఉంటుంది, చాలా యూస్ఫుల్ అయిన ఐటము. సో మనకి ఇది పోర్టబుల్ అవ్వడం వల్ల దీనికి కిందని వీల్స్ ఉంటాయి. సో మనం ఎక్కడికైనా దీన్ని ఈజీగా లాక్కుని వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఓపెన్ చేస్తే లోపల మనకి ఈ వైర్ అది ఉంటుంది. అలాగే ఇంకా డిఫరెంట్ మనకి సైజెస్లోని ఇలాంటి బ్లేడ్స్ లాంటివి ఉంటాయి. సో మనకి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం వీటిని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మాన్యువల్ కూడా ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ సైజుల్లోని మనకి ఏది మొరం కావాలా, పిండి కావాలా, లేదు ఏమైనా మసాలా పౌడర్లు కావాలా, ఇలా వీటన్నిటికి చేసుకోవడానికి మనకి వీలుగా ఇవి ఇచ్చారు. ఇది మన ఫ్రంట్ డోరు. దీన్ని కనుక మనం ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మిల్లు ఉంటుంది. యాక్చువల్లీ ఇది మిల్లు మనది మొత్తం ఓవరాల్గా కలిపి ఎంత ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక చిన్న డ్రమ్ ఇచ్చారు. సో ఇది అరౌండ్ ఒక 3 to 4 kgs మనకి ఆడుకున్నది ఇందులో పిండి వస్తుంది. సో ఇది కూడా మనకి స్టీల్ అవ్వడం వల్ల ఏంటంటే క్లీనింగ్ వైజ్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే దీనికి ఇక్కడ ఈ క్లాత్ ఉండడం వల్ల ఏంటంటే ఇది మనం లాక్ కనుక చేసేస్తే పిండి బయటికి తుల్లిపోకుండా ఇందులోనే పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ మూత ఇలా తీసామంటే ఇది మనకి మిషన్ ఇక్కడ ఉంటుంది. సో దీని కింద మనం ఇలాంటివి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక నేనైతే ఇప్పుడు పిండి చేద్దాం అనుకుంటున్నాను. సో పిండికి సంబంధించింది దీంట్లో ఇలా ఇక్కడ పెట్టాలి. సో ఇది ఫిక్స్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేయాలి. చేసేస్తే మన పిండి ఇంకా ఆడుకోవడానికి రెడీ అయిపోయినట్టే. అంతే, సింపుల్ మెకానిజము, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేయచ్చు. దీనికి చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. పైన ఇది చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ మనకి డోర్ ఇలా వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఆడుకోవాల్సింది ఇందులో వేస్తామన్నమాట. సో ఇలా వేసినప్పుడు ఇది ఇందులోంచి కిందకి వెళ్ళి అది గ్రైండ్ చేసి కిందని మనకి పౌడర్ ఫామ్లో దిగుతుంది. సో ఓవరాల్గా ఇంతే. నేను ఈ శనగపప్పు ఉంది కదా, ఇది యాక్చువల్లీ 2 kgs శనగపప్పు. దీన్ని ఇందులో వేసేసాను. ఇది వేసిన తర్వాత మనం జస్ట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేయడమేను. స్టార్ట్ అయిపోయింది. సో ఇది మనం కావాలి అనుకుంటే డోర్ ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు. నాయిస్ కూడా పెద్ద ఎక్కువగా ఏమీ రాదు, ఈ మాత్రం సౌండ్లో వస్తుంది. సో మన పిండి గ్రాడ్యువల్గా ఇలా కొద్దిగా ఈ కిందకి దిగిపోయి పిండి అయిపోతుంది. మొత్తం పప్పు అంతా కూడా పిండి అయిపోయింది. లోపల ఉన్నదంతా గ్రైండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా
మనకి ఒక చిన్న మ్యూజిక్ వస్తుంది. సో దాంతో మనది రెడీ అయిపోయినట్టే. సో అప్పుడు మనం ఇంకా మిషన్ ఆఫ్ చేసేయాల్సి ఉంటుంది. ఇలాంటి మ్యూజిక్ ఒకటి వస్తుంది. సో అప్పుడు మనం డైరెక్ట్ ప్లగ్ ఆఫ్ చేసేయాల్సి ఉంటుంది. అయితే ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఇమీడియట్గా అది తీయడానికి అవ్వదు. సో పిండి కొంచెం తీయాలి అంటే కొద్దిగా ఒక 5 to 10 minutes మన అది కూల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన పిండి ఎలా తయారైంది అన్నది చూద్దాము. పిండి అంతా కిందని కలెక్ట్ అయిపోయింది డ్రమ్లోకి. మన శనగపిండి ఎంత ఫైన్గా రెడీ అయిపోయిందో అని. సో కల్తీ లేని శనగపిండి మనకి ఇంట్లోనే 10 minutesలో చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.